ప్రధాని జేబుదంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేసు, ఆయనపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోండి ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచన. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ కూడా నరేంద్ర మోడీ ప్రధానిపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ప్రతి ఒక్కటి ఆయనకు యాంటీగానే మారుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. కొడుకును చంపి ఆపై విషయం తాగి, అదే దుబాయ్కి సంబంధించినటువంటి వార్త. ఇది చలి పంజా అంటూ కూడా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వచ్చింది. పల్లవి ప్రశాంత్కు రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు, బెయిల్కు దరఖాస్తు. బస్సు అద్దాలు పగులగొట్టిన 16 మందిలో 12 మంది జైలుకు. బిగ్ బాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి సీజేకు నారాయణ లేఖ. ఏదైతే బిగ్ బాస్ ఉందో అసలు ఎవరికి నిజానికి కూడా నేను ఒక సమయంలో కొంతమందికి ఫోన్ చేసి బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ని అని స్టేటస్లు పెడుతున్న క్రమంలో వాళ్ళకి ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న తిండికి వాళ్ళు న్యాయం చేసారు. 12 మంది గోల్డ్ మెడల్ తెచ్చారు కదా, 12 మంది గోల్డ్ మెడల్ తెచ్చారు కదా, మరి 12 మంది పేర్లు ఏమన్నా తెలుసా అంటే, మాకేం అవసరం అన్న గాలతోటి, మాకేమన్నా అవసరమా అని. మరి బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ కదా, బిగ్ బాస్ అనేది ఒక రైతు బిడ్డ గెలిచింది అన్నీ కాదమ్మా. జనరల్ నాలెడ్జ్గా భారతదేశం కొట్లాడినటువంటి వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు అనవసరంగా దీనిల గురించి అభిమానులు సరే కష్టపడ్డాడు పైకి వచ్చినటువంటి వ్యక్తిని, వాళ్ళకి సంబంధించిన అభిమానులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు పగలగొట్టడంతో కేసు ఫైల్ అయిందని కూడా, రిమాండ్ కూడా అని కూడా రాసుకుంటూ వచ్చింది. ఆ మాటలు ఇక వద్దు, రాజకీయ ప్రసంగాల్లో అంగవైకల్యానికి సంబంధించిన పదాలు వాడొద్దు, పార్టీలు నేతలు గౌరవంగా వ్యవహరించాలి, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు వర్తిస్తాయి అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం సూచన. అయ్యో, ఇక ఇప్పటి నుండి రాజకీయ ప్రసంగాలలో అడ్డగోలి అయిన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనుకుంటుగా ఎలక్షన్ కమిషన్. సాగుతున్న రైతు బంధు, ఇప్పటి ఎకరంలోపే రైతులకు మాత్రమే అందిన సాయం. 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే నగదు బదిలీ. ఎకరంలోపు వారిలో 10 లక్షల మందికి అందని సాయం. మొత్తానికి ఇంకా 58 లక్షల మందికి ఎదురుచూపులే. సంక్రాంతిలోపు నిధులు సర్దుబాటు అవుతాయా? రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి యాసంగి పంట సాయం డిసెంబర్లో మొదలై సంక్రాంతి కల్లా పూర్తయ్యేది. ఈసారి మాత్రం రైతు బంధు సాయం సాగుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న నిధులతో పంట సాయాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన ఖజానాలో నిధులు సరిపోయే పరిస్థితులు లేవు. దీంతో పంట పెట్టుబడికి అప్పులు తప్పవా అని రైతులు. కాంగ్రెస్ పార్టీకి అయితే రైతు బంధు సాయం, రైతు భరోసా ఏదైతే ఉందో వాళ్ళకు దాదాపు 12 లక్షల మందికే రైతులకే ఖాతాల్లో, ఎకరంలోపు ఉన్న 12 లక్షల మంది రైతులకు జమ అయిందంట యాసంగి పంటకు సాయం. మరి ఇప్పుడు ఎంతమందికి ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక్కడ రైతు భరోసా చేయొచ్చా చేయలేమా అనే ఆలోచనలు కూడా మొత్తానికైతే సంక్రాంతి లోపు చేస్తారు అనే ఆలోచనలు అయితే చేసే అవకాశం ఉందంటూ కూడా రాసుకుంటూ వచ్చింది.